పార్టీ కోసమే పుట్టాం, పార్టీ కోసం ఎలాంటి త్యాగాలైనా చేస్తాం, పార్టీనే మా ప్రాణం అని చెప్పుకునేవారే ఇప్పుడు కూర్చున్న చెట్టును నరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మొత్తం పార్టీనే రోడ్డుకి ఈడుస్తున్నారు. ఎమ్మెల్యేని చుట్టుముట్టిన వివాదాల్ని సొంత పార్టీ వారే సోషల్ మీడియాకి ఎక్కిస్తున్నారు. ప్రత్యర్థుల చేతికి అస్త్రాలు అందిస్తున్నారు. అసలు ఎందుకు ఆ ఎమ్మెల్యే ఇలా వరుస వివాదాలు ఇరుక్కుంటున్నారు? సొంత పార్టీ నేతలే వాటిని ఎందుకు టామ్ టామ్ వేస్తున్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనకు నష్టం చేస్తున్నదెవరు? వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు జరచును అంటూ విశ్వకవి యోగి వేమన ఏ రోజు చెప్పారు. దీని తాత్పర్యం ఏంటంటే, వేరులో చేరిన పురుగు చెట్టును నాశనం చేస్తుంది, అలాగే మనిషిలో పేరుకుపోయిన చెడు గుణాలు అతన్నే నాశనం చేస్తాయి. ప్రస్తుతం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలకు ఈ పద్యం సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ని చుట్టుముడుతున్న వివాదాలు అన్నీ ఇన్ని కావు. స్టేట్లో తరచూ ఆయన పేరు గట్టిగానే వినిపిస్తోంది. వాస్తవంగా దగ్గుపాటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 2014-19 సమయంలో ఎంపీపీగా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తన వ్యాపారాలపై దృష్టి సారించారు. కానీ అనుకోకుండా 2024 ఎన్నికల సమయంలో ఒక్కసారిగా తెరపైకొచ్చారు. ఎవరూ ఊహించని విధంగా అనంతపురం అర్బన్ టికెట్ సాధించారు. అనంతపురం అర్బన్లో అప్పటికే బలంగా ఉన్న ప్రభాకర్ చౌదరితో పాటు మరికొందరిని కాదని అధిష్టానం దగ్గుపాటికే టికెట్ ఇచ్చింది. మొదట్లో ఆయన్ని చాలా మంది వ్యతిరేకించారు. కానీ పార్టీ పెద్దల జోక్యంతో పరిస్థితులు చక్కబడ్డాయి. ఆ ఎన్నికల్లో దగ్గుపాటి 23,000 భారీ మెజారిటీతో విజయం సాధించారు. అర్బన్ నియోజకవర్గంలో 2-3 దశాబ్దాల్లో అంత మెజారిటీ ఎవరికీ రాలేదు. దగ్గుపాటికి టికెట్ వచ్చిన రోజు నుంచే శత్రువర్గం తయారైంది. ఎమ్మెల్యేగా గెలిచాక కాస్త సర్దుకున్నట్లు కనిపించినా మళ్లీ వివాదాలు చుట్టుముట్టాయి. నిత్యం ఏదో ఒక అంశంలో ఆయన కార్నర్ అవుతూనే ఉన్నారు. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో మొదట్లో కాస్త తడబడ్డా మళ్లీ నిలబడ్డారు. కానీ ఆయన విధానం నచ్చకనో చుట్టూ ఉన్న కోటరీ వల్లనో తెలియదు కానీ మెల్లగా కీలక నాయకులంతా ఆయనకు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు కోరి కొన్ని వివాదాలు కొని తెచ్చుకుంటే పక్కనుండే వారితో మరికొన్ని సమస్యలు తలకు చుట్టుకుంటున్నాయి. సుధాకర్ నాయుడిని చంపుతామని బెదిరించడం, జూనియర్ ఎన్టీఆర్పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో ఇవన్నీ ఎమ్మెల్యేని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సూపర్ 6 సూపర్ హిట్ సభ సక్సెస్తో ఆ వివాదాల నుంచి కాస్త తేరుకున్నారు. ఆ తర్వాత కొన్ని భూ వివాదాల్లో ఎమ్మెల్యే పేరు బలంగా వినిపించింది. ఆయన ప్రధాన అనుచరుడు గంగారాం, బావమరిది అశోక్ పేర్లు ప్రతి విషయంలో వినిపించాయి. ఇందులో బుడబుక్కల వారి స్థలం, ఆర్యవైశ్యులకు చెందిన భూ కబ్జా, అస్రా ఆసుపత్రి వివాదం, శారదానగర్లో మహిళా లెక్చరర్ ఇంటి కబ్జా అంటూ ఆరోపణలు చాలానే వచ్చాయి. వీటన్నింటి నుంచి తేరుకునే లోపే టీడీపీ మహిళా నేత, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్నకు సంబంధించిన భూ వివాదంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుడు గంగారాం పేర్లు వచ్చాయి. తన స్థలాన్ని వారిద్దరూ కబ్జా చేస్తున్నారని మహిళా నేత ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పంచాయతీ వారు అది ప్రభుత్వానిదనడం, ఆమె కంచె తొలగించడం పెద్ద వివాదాలకే దారితీసింది. ఎగ్జిబిషన్ దగ్గర అనుచరులు 20 రూపాయల టికెట్ దగ్గర వచ్చిన గొడవ ఎమ్మెల్యేకే చుట్టుకుంది. ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు ఎమ్మెల్యే గత ఏడాది 10 లక్షలు, ఈ ఏడాది 10 లక్షలు డిమాండ్ చేశారని నిర్వాహకుడైన టీడీపీ నేత ఫక్రుద్దీన్ ఆరోపించారు. ఆ మరుసటి రోజు మద్యం తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఫోన్ పే విషయంలో చెలరేగిన వివాదం ఏకంగా వైన్ షాప్కి నిప్పు పెట్టేదాకా వెళ్ళింది. ఇదంతా ఎమ్మెల్యేనే చేయించారని వైన్ షాప్ ఓనర్ వెంకటరమణ వ్యాఖ్యలు చేశారు. ఇవి సరిపోవన్నట్లు ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన అస్రా ఆసుపత్రి ఆస్తి వివాదంలో ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో ఇదే సమయంలో బయటికి వచ్చింది. ఇవన్నీ కేవలం 4-5 రోజుల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఎమ్మెల్యే కాస్త ఆలస్యంగా తేరుకుని ఈ వివాదాలపై వివరణ ఇచ్చుకున్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఎమ్మెల్యే దగ్గుపాటి చెబుతున్న దాని ప్రకారం ఈ వివాదాల వెనుక టీడీపీకి చెందిన ఒక రాజకీయ నిరుద్యోగి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఉన్నారని అర్థం. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటికి శత్రువర్గం ఇప్పుడు కాదు, ఎన్నికల్లో టికెట్ అనౌన్స్ అయిన రోజు నుంచే మొదలైంది. గెలిచాక అది ఇంకా పెరుగుతూ పోయింది. ఇప్పటిదాకా తలెత్తిన వివాదాల్లో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచర వర్గం పాత్ర ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఒక్కటి మాత్రం నిజం, దగ్గుపాటికి డ్యామేజ్ జరిగిపోయింది. ఇంకా బదనాం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవంగా ఇందులో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పాత్ర ఉందని ఎమ్మెల్యే అనుచర వర్గం పరోక్షంగా చెబుతున్నా దగ్గుపాటిని వ్యతిరేకించే వారిలో ఆయనొక్కరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. సొంత పార్టీలోనే దగ్గుపాటి వ్యతిరేకులు తయారయ్యారు. ఎక్కడ ఏ చిన్న వివాదం జరిగినా ఆయన్ని డ్యామేజ్ చేస్తున్నది సొంత పార్టీ వారే. ఆ తర్వాతే వైసీపీ వారు ఇందులోకి వస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేని దెబ్బకొట్టడానికి విపక్ష పార్టీ ప్రయత్నించాలి, కానీ సొంత పార్టీ వారే ఆ పాత్రని దిగ్విజయంగా పోషిస్తున్నారు. వైసీపీ నాయకులు కూల్గా ఎమ్మెల్యేపై వస్తున్న ఒక్కో ఆరోపణను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. కమ్యూనిస్టులు కూడా తోడు కావడంతో ఎమ్మెల్యేపై బలమైన వ్యతిరేక ప్రచారం సాగుతోంది. టీడీపీ నేతలే సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యే కంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది. పార్టీ కోసమే పుట్టాం, పార్టీ కోసమే ఉన్నాం, పార్టీ కోసం ఏమైనా చేస్తామనే నాయకుల వ్యవహారం అనంతపురంలో అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేస్తోంది. ఒకవేళ రేపొద్దున్న అధిష్టానం ఆగ్రహించి దగ్గుపాటి స్థానంలో మరొకరిని తీసుకొచ్చినా అప్పుడు ప్రజలు పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు. అంతిమంగా ఇది ప్రత్యర్థులకు మేలు చేస్తుంది. అదే జరిగితే ఇప్పుడు ఎవరైతే దగ్గుపాటికి నష్టం జరగాలని కోరుకుంటున్నారో వారికి ఇబ్బందులు కూడా తప్పవంటున్నారు పార్టీ తమ్ముళ్లు. పార్టీకి నిజమైన విధేయులైతే అధిష్టానం దాకా తీసుకువెళ్లి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా వ్యవహరించవచ్చా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యేను టార్గెట్ చేయబోయి పార్టీ నేతలే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లు కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.